ఫార్ములా ఈ కార్ రేసులో మనీ లాండరింగ్ పై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కాసేపటి క్రితం ఈడీ కార్యాలయానికి వచ్చారు. బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తూ ఉంది ఈడీ. హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు 55 కోట్ల రూపాయల నిధులు బదలాయింపు చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ద్వారా జరిగింది అనే ఆరోపణలున్నాయి. దీంతో నిధులు ఎవరి ఆదేశాలతో బదలాయించారు, నిబంధనలను పాటించారా లేదా అనే దానిపై బిఎల్ఎన్ రెడ్డిని దర్యాప్తు బృందం ప్రశ్నిస్తోంది. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఉన్నారు. రమేష్ వైట్ల, మనీ లాండరింగ్ పై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అలాగే బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేస్తున్నట్టు ఈడీ సమాచారం. ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది ఈడీ? ఫార్ములా ఈ కార్ రేసులో బిఎల్ఎన్ రెడ్డి పాత్ర చాలా కీలకమైంది. ఇతనే మొత్తంగా 55 కోట్ల రూపాయల నిధులను యూకేలోని ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీకి డబ్బులు మొదలైంచాడు. దీనికి సంబంధించి అతను కీలక సూత్రధారి అయిన బిఎల్ఎన్ రెడ్డిని ఈ నెల 2వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి అతనికి నోటీసులు ఇస్తే, అయితే కొంత సమయం కావాలని చెప్పి ఈడీ అధికారులను కోరడంతో ఈ రోజు సమయం ఇవ్వడం జరిగింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే బిఎల్ఎన్ రెడ్డి కొంత డాక్యుమెంట్ తీసుకొని ఇటు ఆ ఈడీ ఆఫీస్కి రావడం జరిగింది. ప్రస్తుతానికి ఈడీ ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అయితే ఈడీ ఆఫీస్ లో ప్రస్తుతానికి ఇంకా విచారణ మొదలు కాలేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన కీలకమైన అధికారులు ఇంకా ఆఫీస్కి రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత మరి కాసేపట్లో 10:30 గంటల ప్రాంతంలో ఈ ఆపరేషన్ సంబంధించి ఏదైతే ఈ స్కామ్ సంబంధించి ఈ వ్యవహారం సంబంధించి అధికారులు విచారణ చేయబోతున్నారు. అయితే ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించి కేసులో యూకేకి చెందిన కంపెనీకి మొత్తం 55 కోట్ల రూపాయల డబ్బులని ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం పైన ఉన్న తన పై అధికారైన ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న అరవింద్ కుమార్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాల మేరకు తాను డబ్బులు బదిలీ చేశానని చెప్పి ఇప్పటికే అటు బిఎల్ఎన్ రెడ్డి చెప్తున్నాడు. అయితే బిఎల్ఎన్ రెడ్డికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అరవింద్ కుమార్ చెప్పడంతో ఎలాంటి ఆదేశాలు లేకపోయినా కేవలం మౌఖికంగా వచ్చిన ఆదేశాల మేరకు బిఎల్ఎన్ రెడ్డి ఏకంగా ఆ డబ్బులు మొత్తానికి 55 కోట్ల రూపాయల డబ్బులని అటు ఎఫ్ఈఓకి యూకేలోని ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇంకా అటు విచారణ చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే దీంట్లో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా డబ్బులు బదిలీ చేయాల్సి వచ్చింది అన్న విషయాన్ని ప్రస్తుతానికైతే అధికారులు అయితే విచారణ ప్రారంభించారు. దీంట్లో బిఎల్ఎన్ రెడ్డి పాత్ర కీలకమైంది కాబట్టి అతన్ని మొదట విచారించిన తర్వాత రేపు అటు అరవింద్ కుమార్ ని విచారించబోతున్నారు. 16వ తేదీన ఈడీ అటు కేటాను విచారించబోతుంది. వీళ్ళ మొత్తంగా ముగ్గురిని విచారించిన తర్వాత ఫర్దర్ గా ఒప్పందాలు ఏ విధంగా జరిగినాయి, ఏ విధంగా చేస్తున్నాయి, అయితే కేటీఆర్ ఏ విధంగా ఆదేశాలు జారీ చేశాడు, తర్వాత ఈ కంపెనీ సంబంధించి సెకండ్ రేసుకి సంబంధించి ఎందుకు ఆ మొదటి కంపెనీ ఎందుకు తప్పుకుంది, రెండోసారి ఈ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న హెచ్ఎండే కంపెనీ ఎందుకు పార్ట్నర్షిప్ చేరింది, వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాయి. అయితే ఫెమా చట్టం విదేశీ మార్గ నిబంధనలు ఉల్లంఘించి 45 కోట్ల రూపాయల డబ్బులను పౌండ్ల రూపంలో మార్చి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా అటు యూకే కంపెనీకి డబ్బులు మొత్తాన్ని కూడా ఆ బిఎల్ఎన్ రెడ్డి పంపడం జరిగింది. అయితే ఫెమా ఉల్లంఘన నేపథ్యంలో ఇప్పటికే కేసు నమోదైంది. ఆ ఫెమా ఉల్లంఘన నేపథ్యంలోనే బిఎల్ఎన్ రెడ్డి విచారించబోతున్నాను. ఫెమా ఉల్లంఘన నేపథ్యంలోనే విచారణ చేసి చర్యలు చేపట్టబోతున్నారు. అదే విదేశీ మార్గ ద్రవ్యాన్ని మార్చి అటు విదేశాలకు పంపినప్పుడు ఎవరు అనుమతి తీసుకోవాలి, ఎలాంటి అనుమతి తీసుకోవాలి, ఎలా అనుమతులు తీసుకున్నా దాని ప్రకారం ముందుకు వెళ్లాలన్న నిబంధనలు పాటించాలా లేదా అనే విషయం మీద ప్రధానంగా క్వశ్చన్ చేయబోతున్నారు. ఇప్పటికైతే బిఎల్ఎన్ రెడ్డి అటు ఆఫీసులకు వెళ్ళాడు. మరికాసేపట్లో విచారణ అయితే ప్రారంభం కాబోతుంది. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ లో ప్రధాన సూత్రధారైన బిఎల్ఎన్ రెడ్డిని ప్రస్తుతానికి ఈడీ అధికారులు మరికాసేపట్లో విచారణ చేయబోతున్నారు. ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ ఉల్లంఘన నేపథ్యంలో కేసు నమోదు చేసినట్టు ఇప్పటికే ఈడీ అధికారులు చెప్పడం జరిగింది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వైట్ల. అది నిధులు ఎవరి ఆదేశాలతో బదలాయించారు, నిబంధనలను పాటించారా లేదా అనే దానిపై బిఎల్ఎన్ రెడ్డిని దర్యాప్తు బృందం ప్రశ్నిస్తుంది. మరి కాసేపట్లో ఈడీ బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించబోతోంది.